కాబట్టి ఆ 7 మాటలు రాశాను. ఈ రాసుకోవడం వలన మనకు చాలా ఉపయోగం. మరొకసారి మనం వీటిని చూసుకోవడం వల్ల మనం బలపరచడం మనకు సహాయపడుతుంది. ఏమన్నా బాగుంటే లేకపోతే బాధపడాల్సిన లేదా బాగుంది అందరు తలలో ఈరోజు మనం నిజముగా దేవుని ప్రేమించే వారుగా ఉన్నాము. దేవుని మాటకు లోబడే వారుగా ఉన్నాము. దేవుని మాటకు అభిధేయులుగా ఉన్నాము. ఒక్కసారి మనము పరీక్షించుకున్న పరిస్థితులను ఇంకా మనము దేవుని మాటకు లోబడే వారుగా లేకుంటే ఇప్పుడైనా మనము సరిచేసుకుని ఈ దినం నుంచి ఈ క్షణం నుంచి ప్రభువు మాటకు లోబడే మన జీవితాన్ని మార్చవచ్చు. పశ్చాత్తాపం